హలో గాయస్, నేను మా తమ్ముడు పదపని దగ్గరికి వచ్చాం. అక్కడ మా డాడీ వెళ్తున్నారు. ఓ 11 వరకు వచ్చాం. గెట్టపానం అలా చివరి ఉంటుంది. ఆ చివరి గెట్టపానం ఉంటుంది. డాడీ ములంకాయలు చూపించు. ఇంకండి మా డాడీ ములంకాయలు కోసిరు. గడ్డ చూసారా? చాలా బాగుంటాయి. అగొండి తాటికాయలు. మా ఊరు చెరువు. చెరువు చూపించరా? పొలాలు చూపించు. మా ఊరు చెరువు పొలాలు చాలా అందమైన ప్రదేశం మాది. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అందమైన పల్లెటూరు మాది. ఇక్కడికి వస్తే తిండి లేకపోయినా పర్లేదు, మన ఫుడ్ లేకపోయినా హ్యాపీగా బతికేవచ్చు. ఈ ఆనందం వేరు. ఇది మా ఊరు పక్కన హైవే. అదే హైవే. ఈ తాటి చెట్లు అంటారు, తాటి ముంజలు అంటారు. ఇట్లని మేము ఎండాకాలం వస్తే కూరలు అందరమే ఈ తాటి ముంజలు కొట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తాం. ఇది మా ఊరు చెరువు. ఉపాధి పనులు చేశారు. ఒకప్పుడు బాగుండేది కానీ మా ఊరు చెరువు. ఇప్పుడేమో ఈ టీడీపీ పరిపాలన వచ్చి ఇక్కడ మా ఊరు చెరువులో డంపింగ్ యార్డ్ వేశారు. ఈ ఊరు చెరువులో మేము ఇక్కడ చెరువులో వాటర్ చాలా బాగుండేది. మేము స్నానాలు గట్ట చేసేవాళ్ళమే. చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఈ మధ్యలో ఇప్పుడు టీడీపీ పరిపాలన కొంచెం పాడైంది మా ఊరు చెరువు. మా ఊరు హైవే. ఇది హైవే దగ్గరలో ఉంటుంది మాది పల్లెటూరు. ఇక తాటి చెట్లు, తాటిపిండి చాలా బాగుంటుంది. మా ఊరు పొలాలు. మేము శీతాకాలం వస్తే ఇక్కడ వరి ఆకులు గట్ట వేస్తారు. చాలా సరదాగా ఉంటాం, ఎంజాయ్ చేస్తాం. మేము ఇక్కడికి వచ్చి ఆడుకుంటాం. ఇంకా మా బుడ్డకాయలు, మా బుడ్డలు, వీళ్ళిద్దరూ ఇలాగే ఇంకా సెలవులు అయితే చాలు మా ఊరి పక్కన చెరువులోకి వచ్చి ఎంజాయ్ చేస్తారు. బాగా మా హౌస్ కూడా మా ఊరి పక్కన పొలాల్లో ఉంటాయి. చెరువుల్లోని చెరువు దగ్గరలో ఉంటుంది. మేము ఎప్పుడు పడితే ఇక్కడికి చెరువు దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈత చెట్టు అంటారు దీన్ని. ఈత పళ్ళు అంటే ఖర్జూరం టైప్లో ఉంటుంది. ఈత పళ్ళు. మా ఊరు చెరువు గట్టు పక్కనే కొబ్బరి మొక్కలు వేశారు. అప్పుడప్పుడు మాకు దాహం వేస్తే మేము కొబ్బరికాయలు కూడా తాగొచ్చు. ఎవరు ఏమంటారు మమ్మల్ని. రైతు వారి పని చేస్తారు. ఇంకా మా ఊరు చెరువు. మేము ఈతలు కట్టి ఇందులో నేర్చుకునే వాళ్ళం, ఈత కొట్టే వాళ్ళం ఇందులోనే. ఇప్పుడు పాడైపోయింది డంపింగ్ యార్డ్ వేసి. మా ఊరు చెరువు ఇది. చాలా బాగుంటుంది. మా ఊరు పక్కనే ఇదంతా పొలాలు. అలా మా ఊరు పక్కన చిన్న ఊరు ఉంది, గడ్డపొలం ఉంటుంది దాన్ని. మాది చాలా అందమైన ప్రదేశం. హైవే కూడా ఉంది, నాన్ స్టాప్ నేషనల్ హైవే. మేము ఏదైనా ఊరు వెళ్ళాలన్నా మాకు దగ్గరే. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయి బస్సులు వేసుకోవచ్చు. వాలో బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్ ఉంటాయి, లగ్జరీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ దొరుకుతాయి మాకు. ఈ వేప చెట్టు ఇది మాకు మంచి ఆయుర్వేదికమైన చెట్టు. మేము మొఖాలు కూడా దీంతో, బ్రష్ కూడా దీంతో చేస్తాము. బ్రష్ లేకపోయినా దీంతో బ్రష్ అయితే చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటుంది అనేసి నిపుణులు చెప్తున్నారు. ఈ పొందబుల్ల కూడా కావం పుల్ల అంటారు దీన్ని. అంటే తెలుగులో కూడా గానుగ పుల్ల అంటారు, కావం పుల్ల కూడా అంటారు. అలా నవలేసి మా బుడ్డలో నవలేసి బ్రష్ చేసి తీసుకుంటే మంచి పళ్ళు కూడా మంచి హెల్తీ ఉంటుంది. ఇది వేప పండు అంటారు. ఎండాకాలం వస్తుంది, ఇంకా వస్తే పళ్ళు వస్తాయి మంచివి. తింటే చాలా బాగుంటాయి. కడుపులో నురుపులు గట్రా చచ్చిపోతాయి అంటారు. చాలా హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగాను. ఫ్రెండ్స్, మేము నడిచేది కూడా చెరువు గట్టు. ఇంకా మా పిల్లకాయలు సెలవు అయితే చాలు చెరువు గట్టు అంటే ఆడతారు. చాలా హ్యాపీగా ఉంటుంది. హాయ్, చాలా హ్యాపీగా ఉంటుంది.
దీన్ని ఎట చెట్టు అంటారు. సేమ్ ఖర్జూర పొలంలో ఉంటాయి. అంటే ఈ సీజన్ ఇంకా రాలేదు, ఈ మంత్ పోతే వస్తుంది సీజను. చెరువు ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. అలాగే ఉపాధి పనులు కూడా చేస్తున్నారు అలా చెప్తారు లోపల పొలాల్లోని. ఈ చెరువు గట్టు మీద కొబ్బరి మొక్కలు, అలాగే కొబ్బరికాయలు, చిన్న కాయలు ఉన్నాయి. ఈ ఉపాధి పనులు కూడా వచ్చేసి కోసుకొని తిన్నారు, తీసుకున్నారు. ముళ్ళుంటాయి. ఇవి కొబ్బరికాయలు అంటారు. ఇది చాలా అందమైన ప్రదేశం మాది. ఇది చిన్న పిల్లకాలం అంటారు. ఇలాగ మాకు వరిసేనే వేసుకున్నప్పుడు వరి పొలంలోకి వెళ్ళిపోయిన ఒక వాటర్ కింద పొలాలకి. కదండి, ఇది వంతెన అంటారు దీన్ని. డ్యాము దీనికి డోర్లు ఉండి ఇరిగిపోయాయి. ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు. ఈ పక్కన మేము నువ్వు కూడా ఇందులోనే కదండి. ఇంకా గాయస్ నుయ్యా